లాభనామ సంవత్సరంలో రాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మొట్టమొదటి రాశి మేషరాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహాలు, వాహనాలు కొనుగోలు చేసేటువంటి లక్షణాలు, పనిచేసే చోట ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అధికారుల యొక్క అండదండలు బాగా కలుగుతాయి. వేతన వృద్ధి కలుగుతుంది. పదోన్నతి కూడా కలుగుతుంది. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం. ఈ సంవత్సరం అంతా కూడాను మొదటి 3 నెలలలోపు కూడా కొద్దిగా గురుబలం లేకపోయినప్పటికీ కూడాను విజయాన్ని సాధిస్తాడు. గురుబలం కోసం వీళ్ళు ఔదంబర వృక్ష ప్రదక్షిణం చేయటం, వీలైతే గురువారం నాడు సోలెడిగిద్దడు శనగలు నానబెట్టి తాళింపు వేసి దాంట్లో మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి దత్తప్రభువుకి నైవేద్యంగా సమర్పించి 10 మంది వ్యక్తులకు కనుక ఆ ప్రసాదాన్ని పంచినట్లయితే గురుబలం బాగా పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దత్తశరణం మమ, దత్తశరణం మమ అని చెప్పేసి అనుకోవాలి. అంతేకాకుండా గురుని యొక్క చతుర్థ స్థాన సంచార కాలం వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. గృహ నిర్మాణాదుల వలన లాభం, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం బాగా ఉంటుంది. తల్లి తరపున ఆస్తిపాస్తులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. వైద్యులకు, ఉన్నత విద్యలకు ప్రోత్సాహకరాలు అందుతాయి. ఆయుర్వృద్ధి, మీకు తగిన శ్రమకు తగిన ఫలితం కూడా వస్తుంది. న్యాయస్థానాల్లో కేసులన్నీ కూడాను చక్కగా వ్యవహార లాభంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా లాభం. నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఆస్కారం ఉంది. శనేశ్వరుని యొక్క వ్యయస్థాన సంచారం వలన ఒత్తిళ్లు ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటా కూడా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళు చేయాల్సిన గొప్ప పని ఏంటంటే శివారాధన చేసుకోవాలి. సోమవారాలు ఉపవాసాలు ఉండాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివారాధన చేసుకొని భోంచేయాలి. రుద్రాభిషేకం చాలా మంచిది. అలాగే